బ్రహ్మాస్త్ర పంచకం సినిమా హిట్ కాకపోవడం వల్ల ప్రొడ్యూసర్ మంత్రి మౌలి గారు చాలా చాలరా నీకు అట్టి ముందు వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఏంటి రే కాశీగా రారా ఏంట్రా మెరిసిపోతానా ఏంటి కాశీ అన్న ఈ రోజు ఏంటి చాలా కొత్తగా కనపడుతున్నారు మీరు. బనారస్ లో ఉండే పిల్లులు అన్ని ఒక సైడ్ లో ఉంటాయి, కానీ మీరు మనిషి రూపంలో ఉండే పిల్లులు అన్ని ఒక సైడ్ లో ఉంటారేంట్రా? ఏమన్నా మంచి పనికి వెళ్తూ ఉంటే మీరేంట్రా సైడ్ లో వస్తున్నారు? సరే అదంతా పక్కన పెట్టుకొని నువ్వెందుకు ఇలా మెరిసిపోతున్నట్టు బట్టలు వేసుకున్నావు? ఎక్కడికి వెళ్తానో చెప్పు, నేను వస్తాను నీతో. రే నువ్వు రావద్దు, నేను బయలుదేరాలరా. ఏంటి మిత్రమా, అమ్మాయిని చూడగానే మిత్రుడు కనిపించకుండా పోయాడా నీకు? ఒకటి ఇచ్చాననుకో, నోట్లో ఉన్న పళ్ళని కిందకి పడుతుంది. దిగను రే దిగమన్నా. అమ్మ మీద ఒట్టు, నేను దిగను. మా అమ్మ మీద ఒట్టేసాను రా. రే మా అమ్మకి ఏమైనా అనుకో, మా నాన్నగారికి నేనే సమాధానం చెప్పాలరా. ఈ డ్రామాలకేం తక్కువ లేదు. రా మీరు కూడా వస్తారా ఏంటి? వెళ్ళి పని చూడండి. అడుగు ఒప్పుకోబే, నేను వెళ్ళాలి. రే ముందు ఒక బీడాని సూపర్ గా వేసి తర్వాత వెళ్తాం సరేనా? దిగిరండి బీడా కొను. రే అమ్మ మీద దొట్టేసాను కదరా, ఎలా స్కూటర్ నుంచి దిగినావు? రే ఇస్తే చేస్తావు, మీ అమ్మని ఎవరు చూసుకుంటారా తర్వాత? త్వరగా కొను, వెళ్ళు వెళ్ళు. ఏ బీడా కావాలి? మసాలాది కావాలా మామూలుదా? రే ఈరోజు చాలా స్పెషల్ రా, అందువల్ల స్పెషల్ గా ఇంకా ఇది నాకు అనా ఓ 2 స్పెషల్ మసాలా పానివ్వండి, తర్వాత ఈ యాలక్కాయ తులసి అక్కడ గట్టిగా వేసివ్వండి. ఏంటి ఏమయ్యా రంగిలా ఈరోజు ఏంటి చాలా అవును మరి నాకు లాటరీ దొరికింది. ఊసుకుని నేను చెప్పింది చేయన్నా. రే ఆగ్రా, డెవలప్ తీసుకోమని చెప్పి నా మొక్కని సున్నారా సరిపోతున్నాడు. హలో మేడం. Oh my God, Kashi, looking too cool. ప్లీజ్ ముందు మేడం అని పిలవడం మానేయండి. నేను మీ ఫ్రెండే కదా, ఇక నన్ను దేవి అని పిలవండి. ఓకే మేడం, అంటే ఓకే దేవి. దట్స్ బెటర్. సరే మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? బనారస్ లో ఏ ఒక విషయం మొదలు పెట్టినా గంగా నుంచే మొదలు పెడతాం. ఓ షిట్, నా సారీ స్ట్రెయిన్ అయింది, మీరేమో నవ్వుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం ఇందులో బాధపడటానికి ఏమీ లేదు, అందరి పాపాన్ని గంగానే కడుగుతుంది. ఇది పావరం ఎంగిలే కదా దేవి, మనకు ముందే గంగా ఉంది, కడగొచ్చు. జాగ్రత్తగా రండి మేడం. సారీ దేవి. టైం ఎలా గడిచిందో తెలియలేదు కదా కాశీ. నిన్నటి వరకు మనకి ఏ పరిచయం లేదు, కానీ ఈ రోజు నాకు కాశీలో కాశీ కనిపించారు. ఏమైంది, మౌనంగా ఉన్నారు? లేదు, ఏమీ లేదు. సరే ఓకే, మన ఇద్దరం కలిసి భోంచేద్దామా? లేదు, ఇంకొక రోజు. లేదు ప్లీజ్, మనం వెళ్దాం. లేదు ఈరోజు వద్దు, అంటే ఇంట్లో అమ్మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, అందువల్లే. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని డిన్నర్కి పిలవను. నాకు తెలుసు కాశీ మీరు ఇక్కడికి వస్తారని. లోపలికి రా. నువ్వు ఎలాగైనా తిరిగి వస్తావని నాకు తెలుసు, మరెందుకు బయట ఏదేదో మాట్లాడావు? ఏంటిది? నీలా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. పర్లేదు, బానే ఉంది. వైన్ తాగుతావా? వద్దు, ఆరెంజ్ ఉందా? అవేవి ఇక్కడ ఉండవు. ఇంతకుముందు ఎప్పుడు తాగలేదు, బాగా మత్తెక్కదుగా? అలాంటిదేం జరగదు, కొంచెం కొంచెంగా తీసుకో.
దీన్ని ట్రై చేసి చూడు. చియర్స్. నేను మీతో ఒకటి చెప్పొచ్చా? చెప్పు. అమ్మాయిలు తాగితే అది మంచిది కాదండి. సరే, ఏం చేయమంటావు? నా ఒంటరితనానికి ఇది ఒక్కటే మందు. మీ కుటుంబంలో ఎవరున్నారు? ఎవరు లేరు. నాన్న అన్నయ్య చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఉండేది, తను కొన్ని రోజుల క్రితం చనిపోయింది. తర్వాత ఒంటరిదాన్ని అయిపోయాను. మీరు ఒంటరి మనిషి కాదు, నేనున్నానుగా, మీ ఫ్రెండ్గా. నాకు లైఫ్ పార్ట్నర్గా కావాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఫ్రెండ్గా కాదు. నువ్వు నాతో జీవితాంతం ఉంటావా? అది ఊరికి జోక్ చేశాను, భయపడ్డావా? అరే, నేను భయపడ్డాను. సరే, నాకు విషయం చెప్పండి. మీరు అసలు స్కూల్కి వెళ్ళలేదా? లేదు, నాన్నకి ఇద్దరిని చదివించడానికి స్తోమత లేదు. ఒకరిని మాత్రమే చదివించగలరు. అందువల్లే గంగాని స్కూల్కి పంపారు. అదే కాకుండా మా నాన్న పని నేనే చూడాలి కదా. మీకు గంగా అంటే చాలా ఇష్టమా? గంగా అంటే నాకు పిచ్చి ప్రాణం. అయ్యో, మాటల్లో మర్చిపోయాను. బియ్యం ఉడికిపోయి ఉంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. చెయ్యి కాలిపోయింది. ఓహో, నేనేదో ఆలోచనలో ఉండిపోయాను. సడన్ గా అవెన్లో చెయ్యి పెట్టేశాను. చెయ్యి మండిపోతుంది. కాశీ, అరే, ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నా. ఏంటండి ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చారేంటి? ఈ దారిలో ఒక చిన్న పని ఉంది, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసావా, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మాత్రం గలగల నవ్వుతున్నావు, కానీ మాతో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు. ఓ సరే, వెళ్ళి వెళ్దావా? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాంటి విషయాలు మాట్లాడతారా అండి? కొంచెం కూడా మీకు అసలు బుద్ధే లేదు. వాళ్ళ మాటలే మీరు పట్టించుకోకండి, వయసైంది కదా. అలాగే ఏం పర్వాలేదు. యాక్చువల్గా నేను గంగా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గంగా, ఏ గంగా, వస్తున్నాను. చూసి కింద పడతావు. లేదు, పర్వాలేదు. తను నాకు గిఫ్ట్ ఇస్తుందని అసూయపడకు. ఒక నిమిషం అది పట్టుకోండి. హలో, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. కాశీ, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తర్వాత వస్తాను. సరే అండి. చూస్తావా? ఇకపై మర్యాదగా లేకపోతే దాన్ని బయటికి పడేస్తాను. మీరు నిజంగా చాలా గ్రేట్ అన్నా. ఎంత బాగా లాగుతున్నారో. మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. సూపర్ రామావా. ఇలా చేయడానికంత ధైర్యం కావాలిరా. అది నాలో చాలానే ఉంది. సరిగ్గా చెప్పారన్నా. ఇదిగోరా పప్పు. జై మహాదేవ్. ఎవరికైనా పప్పు కావాలంటే నా దగ్గర రండి, లేకపోతే అలాగే కూర్చోండి. జై మహాదేవ్. జై మహాదేవ్. పప్పు లాగానంటే మొత్తంగా కరిగిపోతుంది. లాగు, బాగా లాగు. నువ్వు ఎంత లాగినా గానీ నా అంత లాగలేవని నీకే బాగా తెలుసు. అది మాత్రం నిజమేనన్నా. అరే, వీడిని చూడరా, రోజు శవాలని కాల్చి 500 సంపాదిస్తున్నాడు. నేను 10 పొట్లాలు అమ్మినా దీనికన్నా ఎక్కువ సంపాదిస్తా. మన దగ్గర ఉన్న మొత్తం అమ్మేస్తే ఎంత వస్తుందో తెలుసా? చెప్పాలంటే ఆడు ఒక ఎదవే కదా. ఆడో పిచ్చాడు. చూడు, ఆ బండిని తన భార్యని స్నానం చేయించినట్టుగా చేస్తున్నాడు. వాడి పెళ్ళం తన ఒక్కతే కాదు, వాడి లైఫ్ లో ఇంకోటి కూడా ఉంది. ఎవరు? అదే ఆ జర్నలిస్ట్ మేడం. రోజంతా ఇతనితోనే తిరుగుతోంది. మీరు ఏమైనా చెప్పండి గోపన్న, మీతో గొడవ పెట్టుకోవడంలో ఎప్పుడు వాడు ఎక్స్పర్ట్ లా ఉన్నాడు. వాడిని నేను ఓడించే రోజు వాడు బ్రతకాలా చావాలా అని ఆలోచిస్తాడు. అప్పుడు వాడి పరిస్థితి నీళ్ళ నుంచి బయటపడిన చాపలా అయిపోతుంది.
రంగీలా రంగీలా నువ్వు కాశీని ఎక్కడైనా చూసావా? కాశీని రోజు చూస్తున్నా కదా. ఇప్పుడు చూసావా అని అడుగుతున్నాను. ఇప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు నది దగ్గర ఉంటాడు. అరే ఏమైంది? సమస్య? అరే సుమనన్న, టీ అద్భుతంగా ఉంది. కాశీ నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడ కూర్చున్నా. ఏమైంది? అవును, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? నేనిప్పుడు మీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను. ఇంతవరకు గంగ కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. ఏంటి? తను ఎప్పుడూ లేటుగా రాదే. సరే రండి వెళ్దాం. కాశీ ఏమైంది? ఏం లేదన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వస్తాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. కానీ గంగా దగ్గర మొబైల్ ఫోనే లేదే. ఉంది, కానీ అమ్మా నాన్న మీతో చెప్పకూడదని దాచిపెట్టారు. జాగ్రత్తగా రండి. నానా, గంగా ఇంకా రాలేదా? లేదురా కాశీ, తను ఎక్కడికి వెళ్ళిందో మాకేమీ తెలియదు. మా నీ దగ్గర ఏమైనా చెప్పిందా? లేదు బాబు, నాతో ఏ విషయం చెప్పలేదు. తన దగ్గర మొబైల్ ఫోన్ ఉందంట, నువ్వు ఏమి చెప్పలేదు నా దగ్గర. నా దగ్గర అబద్ధాలాట మొదలు పెట్టారా? ఇంకా తనకి ఏమన్నా అయితే బాధ్యత మీది మాత్రమే. సరే పద, మనం కాలేజీలో ఎంక్వైరీ చేసి చూద్దాం. వెళ్దాం. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇదో వస్తా నాగండి. ఆగండి 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 ఆగండి. ఏంటి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నారు? గంగాని వెతుక్కుంటూ వచ్చానండి. ఇలా చూడండి సార్, ఇది కాశీ, చుట్టుపక్కల గంగే ఉంది. అరే ఆ గంగా కాదండి, నా చెల్లి గంగా. ఈ కాలేజీలోనే చదువుతుంది, కానీ ఇంకా ఇంటికి రాలేదు, అందువల్లే వచ్చాను. ఇలా చూడండి సార్, కాలేజీ 4 గంటలకి అయిపోతుంది, ఇప్పుడు రాత్రి 10 గంటలైంది. చూడండి, ఒకవేళ తెలియకుండా గంగని లోపల పెట్టి లాక్ చేసి ఉండొచ్చుగా. మేడం, నేను చూడకుండా తాళం వేసేస్తానో చెప్పండి. సరే సరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఒకసారి మేము చెక్ చేస్తాం ప్లీజ్. సరే, మీరు చూడడానికి కాస్త డీసెంట్ గా ఉన్నారు, అందుకే తీసుకుంటున్నాను. దయచేసి ఎవరితో చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం పోద్ది. సరే నాతో రండి 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 రండి. అరే, ఈ లైట్ ఎలా ఆన్ అయింది? ఇందాక ఆఫ్ చేసి వచ్చాను కదా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నీ వయసులో ఉన్న ఆడపిల్లలందరూ ఇంతే. నీకు డిగ్రీ కావాలా వద్దా చెప్పు. గంగా, వాచ్మెన్ నువ్వా? అరే ఏంటి ప్రొఫెసర్ గారు? లేదు లేదు, నేనేం తప్పు చేయలేదు. ఈ అమ్మాయే తప్పు చేసింది. గంగా, ఏమా ముందు ఇక్కడి నుంచి బయలుదేరు.